అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ రోజు వీడియోలో నేను స్టిచ్ చేసిన కొన్ని డ్రెస్సెస్ అలాగే కొన్ని బ్లౌజెస్ మోడల్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి। అయితే కస్టమర్స్ బట్టలు తీసుకొస్తారు, కాకపోతే హడావుడిగా తీసుకెళ్ళిపోవడం వల్ల మాకు కొన్ని రోజులు టైం ఇస్తారండి। ఈ లోపల నేను కొంచెం లేట్గా కుట్టడం ఏదో ఒకటి జరగడం వల్ల అది ఏంటంటే కంగారుగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు। అప్పుడు నాకు తీయడానికి ఉండదు, పక్కన పెట్టుకుంటాను। అవి ఒక్కొక్కటేమో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి, కొన్ని పక్కన పెట్టేసి ఉంచాను। ఇప్పుడు మెయిన్ వీడియోలో లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్ ఇవన్నీ కూడా కొన్ని డిజైన్స్ మాత్రం నేను కవర్ చేస్తాను। ఇప్పుడు ఇది నారాయణపేట లెహెంగా అండి, ఇది ఫస్ట్ నుంచి మీ అందరికీ తెలిసిందే। అయితే మొత్తం మెటీరియల్ అంతా వాళ్ళే తెచ్చుకున్నారు, స్టిచ్చింగ్ మాత్రం నేను చేశానండి। ఇలా ఈ స్టిచ్చింగ్ ఇలా చేశాను, బ్యాక్ సైడ్కి ఏమో ఓపెన్ పెట్టాను, సన్నగా పైపింగ్ అనేది ఇచ్చాను, మొత్తం ఇలా వచ్చింది అనమాట। హ్యాండ్స్ 10.5 ఇచ్చానండి। లెహెంగాస్ చూసారు కదండి, అయితే ఇదైతే కాటన్ వచ్చింది। ఇది ఉన్నారు కదా, ఇది పట్టు టైప్ అండి, సెమీ పట్టు। ఇంట్లో బ్లౌజ్ నేను పెట్టకుండా అది సెపరేట్గా ఉంచేసాను। సెపరేట్గా ఉంచి నేను ఏం చేశానంటే ఇలాగా డిజైనర్ పీస్లో ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా ఫ్రిన్స్ కట్ పెట్టి ఇలా దుపట్టా అనేది ఇచ్చానమాట। నారాయణపేట లెహెంగా ఇలా ఎందుకు మార్చానంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే స్టైల్లో ఇలాగే చేయించుకుంటున్నారు। వేరియేషన్ చూపించాలని చెప్పేసి నేను ఇలా డిజైన్ చేశానండి। ఎవరికైతే చేసినా అమ్మాయి కూడా వేసుకున్న చిన్న వీడియో క్లిప్పింగ్ ఇందులో యాడ్ చేస్తాను, అది కూడా చూడండి। అలాగే ఇప్పుడు ఇది ఎవరైతే స్టిచ్ చేయించుకున్నారో ఈ ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళే తెచ్చుకున్నారండి। ఇదైతే ఇలా లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను। ఇలా అన్ని బాగానే తీసుకొచ్చారండి। లైన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం తక్కువ వచ్చింది, వాళ్ళైతే బుట్ట చేతులు పెట్టమన్నారు, హ్యాండ్స్ రాలేదు। అలాగే ఫ్రంట్ కూడా కొంచెం సరిపోక జాయింట్ అనేది పెట్టాను, ఆ జాయింట్లో ఉత్తిగా అలా వదిలేస్తే బాగోదని చెప్పి ఈ పోట్లీ బటన్స్ అనేవి పెట్టేశాను అనమాట। ఇదండి బ్లౌజెస్ డిజైన్ చేశాను కదా, ఆ బ్లౌజెస్ని కూడా ఇప్పుడు చూపిస్తాను। ఇది పెళ్ళికి సంబంధించిన బ్లౌజ్ అండి, ఆరీ వర్క్ చేయడానికి నాకు 2 days టైం పట్టింది బ్లౌజ్ స్టిచ్ చేసి। ఇది మళ్ళీ విడిగా ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఈ వీడియోలో పెట్టేశానండి। నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।